చాలా సంతోషం. ఎన్నో దశాబ్దాల కళ ఇవాళ నెరవేరింది. తడకపల్లిలో చాలా అభివృద్ధి చేసుకున్నాం, కానీ ఏదో ఒక చిన్న లోటు ఉండేది. అంబేద్కర్ లేనటువంటి లోటు మనకు కనబడ్డది. ఇవాళ బైండ్ల సాయిలు గారు ఇచ్చిన మాట ప్రకారంగా వారు కుమారుడు ఉప సర్పంచ్ కాగానే మొదటి జయంతికే ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తన మాట నిలుపుకున్నందుకు నేను సాయిలు గారిని, వారి కుమారుడు నరేందర్ గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అది కూడా మంచి ప్లేస్లో పెట్టినారు. గ్రామంలో ఎంటర్ అయ్యే దగ్గరనే ఎవరు ఊళ్ళోకి వచ్చినా ముందు అంబేద్కర్కు దండం పెట్టుకొని ఊళ్ళోకి పోవాలి. పొద్దున్నే స్కూల్ ముందే అంబేద్కర్ ఉన్నాడు. పాఠశాల విద్యార్థులకు కానీ గ్రామ ప్రజలకు కానీ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానము, అంబేద్కర్ యొక్క మరి స్ఫూర్తి రగిలించే విధంగా అద్భుతమైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ జయంతి సందర్భంగా ఈరోజు ప్రారంభం చేసుకోవడం చాలా చాలా సంతోషం. నిజంగా ఇవాళ కొంతమంది చిన్నగా ఆలోచిస్తూ ఉంటారు. అంబేద్కర్ అంటే కేవలం దళితులకు సంబంధించో లేదా మాలలకు సంబంధించో ఒక వర్గానికి సంబంధించిన వాడిగా కొందరు ఆలోచిస్తూ ఉంటారు. కానీ అంబేద్కర్ అందరి వాడు. ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతుందంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అని చెప్పి చెప్పుకోక తప్పదు.